ఒక మనిషి పూర్తిగా మారడానికి ఈ లోకంలో ఎటువంటి విధానాలు లేవు. యేసుక్రీస్తును అంగీకరించడం తప్ప. దెర్ ఇస్ నో అదర్ వే. అందుకంటే నేనే మార్గం అంటాడు, నేనే సత్యం, నేనే జీవం. మరి ఏ మార్గంలో కూడా ఇలాంటి గొప్ప మార్పిడి, హృదయ మార్పిడి, మనసు మార్పిడి, తలంపుల మార్పిడి, ప్రవర్తన మార్పిడి, జీవిత విధానాల మార్పిడి, నూతన సృష్టిగా మార్చడం, ఇది క్రైస్తవత్వంలోనే ఉంది. ముందు పాపి, ఇప్పుడు పరిశుద్ధుడు. ముందు పాపానికి బానిసుడు, ఇప్పుడు పాపాన్ని ఏలుతున్నాడు. ముందు సాతాను చెప్పినట్టు వింటాడు, ఇప్పుడు క్రీస్తు చెప్పిన మాట ప్రకారం జీవితాన్ని కట్టుకుంటున్నాడంటే ఇది చాలా గొప్ప అద్భుతమని నేనైతే భావిస్తున్నాను. మునుపటి విషయంలో శరీరాశలు, లోకాశలు, శరీర ఇచ్ఛలు, పాపం, దుర్మార్గం, దొంగతనం, సొంత కోరికలు, సొంత చిత్తం నెరవేర్చడానికి ఉన్న తపన, దురాశలు, కలహాలు, కయ్యాలు, మనస్పర్ధలు, అసమాధానం, ఇవన్నిటి నుండి నిన్ను తొలగించి ఒక నూతన సృష్టిగా చేసినాడు.